అందరికీ నమస్తే. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నన్ను స్టేటస్ చూడను అందరూ తమ తండ్రి ఫోటో పెట్టి హ్యాపీ ఫాదర్స్ డే అని పెట్టడం చూసి నాకు మా నాయన గురించి ఒక చిన్న విషయం గుర్తొచ్చే అది మీ అందరితో పంచుకుందాం అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. మా నాయన అంటే 15 సంవత్సరాలు, అంటే 2009లో చనిపోయిండు. అంటే ఈడకి 15 సంవత్సరాల 15 సంవత్సరాల కింద మా పరిస్థితి చాలా గంభీరంగా ఉండే. ఆ గంభీరమైన స్థితిలో మా నాయనకి చూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాం. 1 ఇయర్ చాలా హాస్పిటళ్ళు అక్కడెల్లా తిరిగిలాడినాం. మినిమం హైదరాబాద్లోనే ఒక 6 మంత్ హాస్పిటళ్ళల్లో, ఉస్మానియా కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ అన్నీ చూపించిన వాళ్ళకి ఎక్కడ తగ్గనప్పుడు మా సొంత ఊరైన బైరంపల్లికి తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే టోటల్ మా నాయన శరీరంలో ఓన్లీ తోలు బొక్కలు 2 తప్ప కూడా వేరే ఏమీ కూడా ఆప్షన్స్ లేనట్ల, నరాలు పనిచేయనట్ల మంచం మీద పడండి. అంటే టోటల్ ఈ ఏళ్ళు కానీ శరీరం కానీ ఏమీ ఇట్లా జరపనికి రాకుండే. మా నాయన పరిస్థితి ఎట్లయినానంటే ఇట్లా సెట్కపోయిన ఇదే ఉంది కదా, ఇట్లా సెట్కపోయింది, ఇట్లే మాట్లాడుతుండే. మాటలు ఒక్కటే రేపు చనిపోతా అనే పరిస్థితి వరకు కూడా ఇంతే మాట్లాడాడు. ఈ కదలని పరిస్థితిలో ఒకసారి మా నాయన ఏమన్నానంటే, రేపు ఒక తాత దగ్గరికి పోయి చూపించుకోతామప్ప అని మా నాయన అంటే నాకు ఏమనిపించానంటే డాక్టర్ లంచోడిది కూడా కంపల్సరీ ఇంటికే కొనబో అని చెప్పిండ్రు. కానీ మా నాయనేమి మళ్ళీ తాత దగ్గరికి పోదామని అంటాడు. అస్సలు ఏళ్ళు ఇట్లా పనిచేయదు, శరీరం మొత్తం పనిచేయదు. ఇది ఇక్కడ తిరిగిన షంపు ఇట్లా తిప్పడానికి రాదు. ఆ స్థితిలో ఉండికేసి మాటలు ఒక్కటి ఆడేటప్పుడు కూడా తాత దగ్గరికి తీసుకుపో అంటున్నాడు కదా, ఎట్లా చేయాలి అనికేసి అయినా ఈ పరిస్థితిలో డాక్టర్లు అంతోడిది వద్దని అంటున్నారు. ఈ పరిస్థితిలో నిన్ను ఎక్కడన్నా తోలుకపోవాలంటే కూడా ఇబ్బంది కదా అని అన్నప్పుడు మా నాయన అన్న మాట, చివరి మాట అది ఏమన్నాడంటే, ప్రయత్నం పురుష లక్షణం. మా నాయన చెప్పిన లాస్ట్ మాట అది. నాకు నా జీవనం ఎస్ఎస్ అవుతుంది, నేను ఒక మంచి పని చేస్తున్నా, నన్ను పెరుగుతున్నా అనేది కనుక కనిపిస్తే దానికి కారణం మా నాయన ఆడిన లాస్ట్ మాటనే. నాకు మానసిక ధైర్యం కూడా మా నాయన ఆడిన లాస్ట్ మాటనే. ఏమంటే ప్రయత్నం పురుష లక్షణం. మొగోడైన మనకు ప్రయత్నం చెయ్యలే తప్ప ఎక్కడి వరకు అంటే మనం చనిపోతున్నామని గొత్తైన తర్వాత చనిపోతే బతికుంటే కన్నా ప్రయత్నం చేస్తుండేనో అనే వరకు ప్రయత్నం చేయలే. ప్రయత్నం పురుష లక్షణం. ఇది మా నాయన చివరి మాట చెప్పిండు. ఆ చివరి మాట నాకు ఎప్పటికీ కూడా నాకు కష్టం వచ్చినప్పుడల్లా అదే గుర్తు వస్తుంది. ఇది మీ అందరితో ఎందుకు పంచుకుంటున్నానంటే, ఈ విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్పింటారు కదా, తండ్రి కానీ తల్లి కానీ చెప్పింది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంటాయి. ఇది నా జీవితంలో యూజ్ అయిందని చెప్తూ నా 2 మాటలు ముగిస్తున్నాను.